హాయ్ అండి. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు ఏమన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను విలేజ్ స్టైల్ టమాటో చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఈ చట్నీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఈ చట్నీ వచ్చేసి మనము రైస్లో కానీ అలానే జొన్న రొట్టెలోకి అలానే టిఫిన్లోకి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అయితే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులో ఒక 10 to 12 అయితే పచ్చిమిర్చి తీసుకున్నానండి. అవి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 1 మినిట్ తర్వాత 1 మినిట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. సో కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇది కూడా ఒక 1 మినిట్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చికి అయితే ఒక 3 టమాటోస్ సరిపోతాయండి. సో అవి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. సో వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఒకసారి. సో కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి టమాటాలన్నీ మొత్తం మగ్గేదాకా అయితే ఉంచుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి ఒక 4 to 5 అయితే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఈ టమాటాలు మళ్ళీ మూత పెట్టేసి టమాటాలు మొత్తం ఉడికేదాకా అయితే ఉంచుకోవాలండి. సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి. అలానే టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. సో లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో టమాటాలు అయితే ఉడుకుతున్నాయి. సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మొత్తం చల్లగా అవ్వనివ్వాలండి. సో మనం మొత్తం చల్లగా అయిపోయిన తర్వాతనే మిక్సీ చేసుకుంటే టేస్ట్ ఉంటుంది. లేకపోతే వేడి మీద చేసుకుంటే అంత బాగుండదు. సో ఇలా ఉడికించుకున్న తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కూల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ ఉప్పు కానీ ఇంకేమైనా సరిపోకపోతే మాత్రం చూసి యాడ్ చేసుకోండి. ఒకవేళ కారం అనిపించినా, ఒకవేళ కారం అనిపిస్తే ఇంకా కొంచెం చింతపండు యాడ్ చేసుకోవడం వల్ల చూసి యాడ్ చేసుకోండి. చట్నీ మిక్సీలో కాకుండా రోకల్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా చేసుకున్న తర్వాత ఆనియన్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు ఇందులో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.